Hello everyone, welcome to my channel. Today something very fascinating and amazing చేద్దామండి because today we are talking about the statistical questions అనమాట. చాలా ఇంపార్టెంట్ with regard to the examination. Minimum 80 to 100 numerical and statistical questions వస్తాయండి. ఇది మీకు రాలేదనుకోండి చాలా కష్టం అవుతుంది టు క్రాక్ ది ఎగ్జామినేషన్. ఇది కాకుండా తెలంగాణ కరెంట్ అఫైర్స్ కూడా చదవలేదంటే పోయినట్టే పేపర్ 1 కూడా. ఓకే, అడ్వర్టైజ్మెంట్ మనం తర్వాత చూసుకుందాం. లెట్ us now go ahead and see. Okay, the question first. So, a lake contains 0.05 ppm, okay, of mercury. A fish collected from the same lake 2 ppm of mercury. Ante mercury is not a good substance, meeku telusu. This is oka టాక్సిక్ ఎలిమెంట్ అనమాట. ఓకే, మెర్క్యూరీ ఫిష్ కూడా కాదు, మనం కూడా హ్యూమన్ బీయింగ్స్ కూడా మెర్క్యూరీ తీసుకుంటూ ఉంటే, కన్జ్యూమ్ చేస్తూ ఉంటే ఆబ్వియస్లీ మన బాడీలో కూడా డిసీజెస్ వస్తాయి. సో మెర్క్యూరీ ఈజ్ నాట్ ఏ గుడ్ ఎలిమెంట్, ఇట్స్ ఏ టాక్సిక్ ఎలిమెంట్ మనకు. అండ్ ఇక్కడ ద బయో అక్యుములేషన్ ఫ్యాక్టర్ ఏంది అని అడుగుతున్నారు ఇన్ ద క్వశ్చన్. సో బయో అక్యుములేషన్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు. బయో అక్యుములేషన్ ఇది ఒక ఇండివిజువల్ లెవెల్లో ఉంటుంది. దిస్ ఈజ్ దీనికి రిలేషన్ విత్ రిగార్డ్ టు ట్రాఫిక్ లెవెల్ లేకపోతే గ్రేజింగ్ లెవెల్, ఫుడ్ చైన్ అట్లా ఉండదండి. బయో అక్యుములేషన్ ఇండివిజువల్ లెవెల్లో మనం క్యాలిక్యులేట్ చేస్తాం. బేసికలీ ఒక ఆర్గనిజం కంటిన్యూస్లీ ఒక టాక్సిక్ కెమికల్కి ఎక్స్పోజ్ అవుతూ ఉందన్నమాట. ఆ టాక్సిక్ కెమికల్ కంటిన్యూస్లీ ఎన్విరాన్మెంట్లో ఉంది అండ్ ఆ ఎన్విరాన్మెంట్ నుంచి ఆర్గనిజం కన్జ్యూమ్ చేస్తూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే ఆ టాక్సిక్ ఎలిమెంట్ ఆర్ కెమికల్ ఉంటుంది కదా, ఆ ఎలిమెంట్ క్వాంటిటీ మన బాడీలో పెరుగుతుంది అన్నమాట. ఆ క్వాంటిటీలో పెరిగితే ఏమవుతుంది, వాట్ విల్ హ్యాపెన్, ఇట్ విల్ లీడ్ టు వాట్, ఇట్ విల్ లీడ్ టు డిసీజెస్. ఒక ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ చెప్పానమే అందరికీ. నల్గొండలో ప్రాబ్లం ఉంది. ఏ ప్రాబ్లం ఉంది? ఫ్లోరైడ్ ప్రాబ్లం ఉంది. రైట్ ఆర్ రాంగ్? సో నల్గొండలో ఉన్న వాళ్ళు అంటే ఇండివిజువల్ లెవెల్లో ఏం చేస్తున్నారంటే వాళ్ళ డ్రింకింగ్ వాటర్లో ఫ్లోరిన్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ ఫ్లోరిన్ వాళ్ళు ఎక్కువ తీసుకుంటూ ఉంటున్నారు. అంటే ఎంత కావాలి దానికంటే ఎక్కువ ఎక్సెస్లో తీసుకుంటున్నారనమాట. అందుకే అక్కడ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఆ కెమికల్ ఫ్లోరిన్ ఎక్కువ అయిపోయి వాళ్ళ టీత్స్లో డెంటల్ కేరీస్ వస్తుంది. ఇంకా వాళ్ళ స్పైన్ కూడా బెండ్ అయ్యి ఉంటుంది. మీరు వెళ్ళి చూడండి నల్గొండలో కొంతమందికి, మీరు చాలామందికి ఇట్లా చూస్తూ ఉంటారు, వాళ్ళ బ్యాక్ బోన్ బెండ్ అయ్యి ఉంటుంది. ఓకే, సో బేసికలీ బయో అక్యుములేషన్ నేను కాన్సెప్ట్ మీకు కొంచెం బ్రీఫ్గా చెప్పిన. ఇండివిజువల్ లెవెల్లో కంటిన్యూస్ కన్జంప్షన్ ఆఫ్ ఒక టాక్సిక్ కెమికల్ మీరు చేస్తూ ఉంటే, సో ఆ టాక్సిక్ కెమికల్ మా థ్రెషోల్డ్ క్వాంటిటీ కంటే, క్రిటికల్ క్వాంటిటీ కంటే ఎక్కువ అయిపోయిన తర్వాత యూ విల్ గెట్ వాట్ డిసీజెస్. దాట్ ఈస్ కాల్డ్ as బయో అక్యుములేషన్. ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ఫుడ్ చైన్, గ్రేజింగ్ చైన్, ఫీడింగ్, ట్రాఫిక్ లెవెల్ ఎక్సెట్రా, సో అండ్ సో ఫోర్త్. సో దీనికి డైరెక్ట్ ఒక ఫార్ములా ఉందండి మన దగ్గర. బయో అక్యుములేషన్ ఫ్యాక్టర్ వీఆర్ హ్యావింగ్ ఏ ఫార్ములా is equals to, so I will write down here, bioaccumulation factor is equals to concentration in organism, ఎంత కాన్సన్ట్రేషన్ ఉంది, డివైడెడ్ బై కాన్సన్ట్రేషన్ ఇన్ సరౌండింగ్ ఎన్విరాన్మెంట్ కూడా రాసుకోవచ్చు. సో దట్ ఈస్ నథింగ్ ఎస్ కాన్సన్ట్రేషన్ ఇన్ ఆర్గనిజం బై కాన్సన్ట్రేషన్ ఇన్ ఎన్విరాన్మెంట్, CO/CE ఇట్లా మీరు రాయాలి. ఓకేనా? నా కాన్సన్ట్రేషన్ ఇన్ ఆర్గనిజం ఎంత ఉంది? 2 ppm ఉంది. రైట్. కాన్సన్ట్రేషన్ ఇన్ ద ఎన్విరాన్మెంట్ ఇక్కడ చూడండి 0.05 ఉంది. రైట్ ఆర్ రాంగ్? 0.05 ఉంది. సో మీరు ఇది క్యాలిక్యులేట్ చేస్తే, వెన్ యూ క్యాలిక్యులేట్ దిస్, వాట్ ఈస్ ద ఆన్సర్ యూ విల్ గెట్? ఓకే, ఇట్ ఈస్ 40. You will get. It means what? The fish contains, you itla rayachu meeru 40 times mercury than the surrounding water. This is how you have to do the questions. Remember this point here. Clear? ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ కూడా మీరు ఇట్లానే చేయాలి. నేను మీకు టైం ఇస్తాను. ఓకే, మా క్లాసెస్లో కూడా పిల్లలు క్వశ్చన్ ఇచ్చిన తర్వాత నేను వెయిట్ చేస్తాను, 5 minutes ఇట్లా వెయిట్ చేస్తాను. ఆన్లైన్ క్లాస్లోనే వెయిట్ చేస్తాను. వాళ్ళు చేసిన తర్వాత మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, దట్ ఈస్ వాట్ ద స్ట్రాటజీ ఈజ్ దేర్. వై? బికాస్ నా ముందే చేస్తే ఏంటంటే వాళ్ళకి ఎక్సర్సైజ్ అని అవుతుంది, అప్పటికప్పుడే క్లియర్ కూడా అవుతాయి డౌట్స్ కూడా. ఓకే, సో దిస్ ఈజ్ బయో అక్యుములేషన్ కదా, ఇది బయో మ్యాగ్నిఫికేషన్ ఉంది. ఓకే, దిస్ బయోమాగ్నిఫికేషన్, ఇది కూడా బయోమాగ్నిఫికేషన్ ఉంది. ఓకే, దెన్ మనం బయోమాగ్నిఫికేషన్ అంటే, సో ఇక్కడ ఏం చేద్దామంటే 2 ఫిషెస్ ఉన్నాయి కాబట్టి బయోమాగ్నిఫికేషన్లో ఉంటుంది. ఇంకా మీకు ప్రాక్టీస్ చేయడానికి ఇక్కడ లేదు, సో బయోమాగ్నిఫికేషన్ చేసుకుందాంలే అండి. బయోమాగ్నిఫికేషన్ అంటే ఏంటి? బయోమాగ్నిఫికేషన్ ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే ట్రాఫిక్ లెవెల్స్, ఓకే, ఫీడింగ్
లెవెల్స్ లేకపోతే ఫుడ్ చైన్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, మనం చాలా కెమికల్ ఫర్టిలైజర్స్ యూజ్ చేస్తున్నాం కదా. ఆ కెమికల్ ఫర్టిలైజర్స్ మ్యాంగోలు పెద్ద పెద్ద మ్యాంగోస్ వస్తున్నాయి, పెద్ద పెద్ద మనకు ప్లమ్స్ వస్తున్నాయి. సో బేసికలీ కెమికల్స్ ఆర్ బీయింగ్ ఇంజెక్టెడ్ ఆర్ నాట్? ఎస్. ఈ కెమికల్స్ ఇంజెక్ట్ అయిన తర్వాత దీస్ కెమికల్స్, దీస్ ప్లాంట్స్, దీస్ వీఆర్ ఈటింగ్ ప్లాంట్స్. ఓకే, హర్బివోర్స్ ఆర్ ఈటింగ్. మళ్ళీ మనం కూడా తింటున్నాం అనమాట. వీఆర్ ఆల్సో ఈటింగ్ ఇట్, రైట్ ఆర్ రాంగ్? సో ఇక్కడ ఉన్న కెమికల్ సబ్స్టెన్స్ ఓకే మెల్లమెల్లగా అప్పర్ అంటే నెక్స్ట్ లేయర్ ఆఫ్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ టాపిక్ లెవెల్కి ఇట్లా ఇక్కడ నుంచి ఇక్కడ ఇట్లా ట్రాన్స్ఫర్ అవుతుందన్నమాట. డైరెక్ట్గా ఎన్విరాన్మెంట్ నుంచి మనకు ఫీడ్ చేయట్లేదు. ఆర్గానిజం తింటేనే మన దగ్గర ఆ కెమికల్ సబ్స్టెన్స్ ఎక్కువ అవుతుంది. దాట్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్? బయోమాగ్నిఫికేషన్ అంటాం. డైరెక్ట్లీ వీఆర్ నాట్ కన్జ్యూమింగ్ ఫ్రమ్ ఎన్విరాన్మెంట్ నుంచి డైరెక్ట్ కన్జ్యూమ్ చేయట్లేదు. బయోఅక్యుములేషన్లో డైరెక్ట్ కన్జ్యూమ్ చేస్తున్నాం మనం. ఇక్కడ అట్లా కాదు. ఓకే, మనం వేరే ఆర్గానిజం తిన్న తర్వాత నెక్స్ట్ ఆర్గానిజం ప్రైమరీ కన్జ్యూమర్, సెకండరీ కన్జ్యూమర్ అలా ఉన్నాయి కదా. సో ప్రైమరీ కన్జ్యూమర్కి సెకండరీ కన్జ్యూమర్ తింటారు కాబట్టి సెకండరీ కన్జ్యూమర్లో ఇక్కడ నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయింది. సెకండరీ కన్జ్యూమర్కి టెర్షరీ కన్జ్యూమర్ తింటారు కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయింది. సో దిస్ ట్రాన్స్ఫర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ బయోమాగ్నిఫికేషన్. సో బయోమాగ్నిఫికేషన్, ఇప్పుడు బయోమాగ్నిఫికేషన్ మన దగ్గర ఇది కూడా క్యాలిక్యులేట్ చేయడానికి బయోమాగ్నిఫికేషన్ ఫ్యాక్టర్ ఉంది మన దగ్గర. వాట్ ఈజ్ ఇట్? కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రిడేటర్. మనం తింటున్నాం కదా, ప్రిడేటర్ మనం తింటున్నాం అనమాట. కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రే. రిమెంబర్ దిస్ పాయింట్. ఇక్కడ ఏముంది? స్మాల్ ఫిష్ కంటైన్స్ 4 ppm ఆఫ్ DDT. ఓకే, స్మాల్ ఫిష్ అంట ఇక్కడ. దెన్ ఎ ఫిష్ ఈటింగ్ బర్డ్. ఓకే, ఒక బర్డ్ ఉంది, ఇది ఫిష్కి ఈట్ చేస్తుంది అనమాట. అంటే ఇది లోవర్ ట్రాఫిక్ లెవెల్లో, ఇది హయ్యర్ ట్రాఫిక్ లెవెల్లో ఉంది. సో స్మాల్ ఫిష్తో ఎంత ఉంది? DDT 4 ppm ఉంది. ఓకే, అండ్ ఫిష్ ఈటింగ్ బర్డ్లో ఎంత ఉంది? 32 ppm ఉంది. సో కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రెడేటర్ ఎవరు ఇక్కడ? బర్డ్ ఈజ్ ఈటింగ్ వాట్? ఫిష్. కాబట్టి బర్డ్ ఈజ్ ఎ ప్రెడేటర్. ఓకే, బర్డ్ ఈజ్ ఎ ప్రెడేటర్. ఓకే, and you can see that fish is what? Fish is a prey. సో predator by prey, predator ఎంత మన దగ్గర కాన్సన్ట్రేషన్ ఎంత? 32. ప్రేలో కాన్సన్ట్రేషన్ ఎంత? 4 ppm. సో 32 by we are having 4 ppm. 32 by 4 ppm. దిస్ ఈజ్ అవర్ క్వశ్చన్. ప్లీజ్ చేయండి. సో ఆన్సర్ ఏం వస్తుంది? మనకు 8 వస్తుంది అనమాట. ఓకే, ద బర్డ్ అక్యుములేటెడ్ 8 times of more DDT than prey because birds కి రిక్వైర్మెంట్ ఆఫ్ ఎనర్జీ చాలా ఉంది కాబట్టి బర్డ్స్ చాలా ఫిషెస్ తింటది కాబట్టి చాలా అక్యుములేట్ అవుతుంది ఇక్కడ. సో ఇక్కడ 1 ఉంటే ఇట్ విల్ బికమ్ వాట్? ఓకే, ఇట్ విల్ బికమ్ మల్టిపుల్ టైమ్స్, ఆల్మోస్ట్ లైక్ 8 times అయింది. ఓకే, రిమెంబర్ దిస్ పాయింట్ బికాస్ ఆబ్వియస్లీ ఇప్పుడు టొటటైజ్ ప్లాంట్ తింటుంది కదా. టొటటైజ్కి ఒక 1 plant, ఓకే, చిన్న 2 plants ఇచ్చేస్తే సరిపోతుంది. కానీ మనం మంచిగానే తింటాం కదా. సో మనకు ఎక్కువ ఎనర్జీ కావాలి కాబట్టి ఎక్కువ ప్లాంట్ తింటాం. సో 1 ట్రాఫిక్ లెవెల్లో వేరే ట్రాఫిక్ లెవెల్కి ట్రాన్స్ఫర్ అవుతున్నప్పుడు ఇది మ్యాగ్నిఫై అవుతుంది, అంటే ఇంక్రీజే అవుతుంది, డిక్రీజ్ అండ్ సేమ్ ఉండదు. ఓకే, ఆ కెమికల్ సబ్స్టెన్సెస్ టాక్సిక్ సబ్స్టెన్స్ డిక్రీజ్ ఏముండదు, సేమ్ కూడా ఏముండదు, ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఐ హోప్ దిస్ ఈజ్ ఆల్ క్లియర్ టు యూ. నౌ వీఆర్ హ్యావింగ్ ఎ లాస్ట్ క్వశ్చన్ ఉందండి. ఇది కూడా నాకు చాలా నచ్చింది. ఓకే, సో ఇది ఆల్ అబౌట్ వాట్? గ్రాస్ ప్రైమరీ ప్రొడక్టివిటీ గురించి ఉంది. సో ఇన్ ఏ ట్రాపికల్ ఫారెస్ట్ అంట నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీ 90 to 100 grams per centimeter square per year. మీటర్ స్క్వేర్ అంటే ఏంటి? మీటర్ స్క్వేర్. సో ఒక స్క్వేర్ ఉంది కదా. ఓకే, మీరు ఎక్కడ ఉన్నారు అక్కడ ఏం చేయండి అంటే మీరు 4 sides 1 meter. ఓకే, ఈస్ట్ సైడ్ 1 meter, వెస్ట్ సైడ్ 1 meter, ఇక్కడ 1 meter, ఇక్కడ 1 meter. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్? మీటర్. ఓకే, ఒక స్క్వేర్కి ఎవ్రీ సైడ్స్ మీటర్ అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ వాట్? మీటర్ స్క్వేర్. మీరు ఆల్రెడీ ఇంజనీర్స్ కాబట్టి మీకు ఆల్రెడీ తెలుసు, బట్ దోస్ పీపుల్ హూ డోంట్ నో వాళ్ళ కోసం ఇది. ఓకేనా, నా మనకి ఇది 9,200 grams centimeter square by per year అనమాట. ఓకే, సో నౌ లెట్ us do what is there in the answer. ఏముంది ఆన్సర్లో? సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో నెట్ ప్రైమరీ ప్రొడక్టివ్ ఇంత ఉంది, లూజ్ ఎంత అవుతుంది? ఇంత అవుతుంది. సో హియర్ వీ డు నాట్ హ్యావ్, ఇది అన్ని కాన్స్టెంట్ ఉన్నాయి కాబట్టి ఇది మొత్తానికి లైట్ తీసుకుందాం. ఓన్లీ వీ విల్ టాక్ ఇన్ స్టాటిస్టికల్ వే, రైట్ ఆర్ రాంగ్? ఎస్. ఇప్పుడు చూద్దాం. సో గ్రాస్ ప్రైమరీ ప్రొడక్టివిటీ అంటే ఏంటి? హౌ మచ్ ఎనర్జీ ప్రొడ్యూస్ బై ది ప్రొడ్యూసర్స్, రైట్ ఆర్ రాంగ్? సో అది 100 joules అనుకోండి.
100 జౌల్స్ అనుకోండి. 100 జౌల్స్లో ఓకే ప్లాంట్స్ తర్వాత ప్లాంట్స్కి ఎవరు తింటారు? హెర్బివోర్స్. షీప్ అండ్ గోట్ విల్ ఈట్ ప్లాంట్ ఆర్ నాట్? ఎస్. సో ప్లాంట్ దగ్గర 100 జౌల్స్ ఆఫ్ ఎనర్జీ ఉంటే షిప్ దగ్గర సేమ్ ట్రాన్స్ఫర్ అవుతుందా? క్వశ్చన్ ఇది, అన్నిటికంటే ఇంపార్టెంట్ క్వశ్చన్. కానీ మనకు థిరీలో ఏముందంటే, ఫ్యాక్ట్స్లో ఏముందంటే, ఇన్ ప్లాంట్స్ ఒకవేళ 100 జౌల్ ప్రొడ్యూస్ చేస్తే సేమ్ టు సేమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ షీప్ అండ్ గోట్ దగ్గర ట్రాన్స్ఫర్ అవ్వదంట. ఎందుకు? ఇది ప్లాంట్కి కూడా సర్వైవ్ అవ్వడానికి, ప్లాంట్కి బ్రతకడానికి, ప్లాంట్లో జైలం, ఫ్లోయం, ఫ్రూటింగ్, ఫ్లవర్ అవన్నీ చేయడానికి ప్లాంట్కి కూడా మనకు ఏం దొరుకుతుంది? ప్లాంట్ విల్ ఆల్సో టేకప్ సమ్ ఎనర్జీ. సో 100 జౌల్స్లో ప్లాంట్ లెటర్ సపోజ్ 80 జౌల్స్ ప్లాంట్ యూజ్ చేసుకున్నది అనుకోండి. 80 జౌల్స్ ప్లాంట్ యూజ్ చేసుకున్నది. ఓన్లీ 20 జౌల్స్ విల్ బి అవైలబుల్ ఫర్ వాట్? షీప్ అండ్ గోట్కి. మళ్ళీ షీప్ కూడా యూజ్ చేసుకుంటుంది. నెక్స్ట్ టాపిక్లో ఇది మనం డీటెయిల్గా చదువుకున్నాం ఇన్ ద క్లాస్. దిస్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. ఓకే, సో నౌ వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఇస్, ఓకే, వాట్ ఎవర్ ఈస్ ప్రొడ్యూస్ బై ద ప్లాంట్ ఇట్ ఇస్ కాల్డ్ ఎస్ గ్రాస్ ప్రైమరీ ప్రొడక్టివిటీ మైనస్ ఓకే యూజ్ ఫర్ దేర్ మెటబాలిజం చేస్తే మనకు నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీ వస్తుంది. సో క్వశ్చన్లో ఏముంది? ద గ్రాస్ ప్రైమరీ ప్రొడక్టివిటీ ఈజ్, ఈ క్వశ్చన్ ఉంది మన దగ్గర. సో గ్రాస్ ప్రైమరీ ప్రొడక్టివిటీ ఉంటే, సో గ్రాస్ ప్రైమరీ ప్రొడక్టివిటీ ఈజ్ నథింగ్ బట్ నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీ ప్లస్ మెటబాలిజంలో యూజ్ అయిన ఎనర్జీ ఎంత? సో దట్ ఈస్ నథింగ్ బట్ 9200 ప్లస్ 2800, దట్ విల్ గివ్ టు వాట్? 12,000 గ్రామ్ సెంటీమీటర్ స్క్వేర్ పర్ ఇయర్. దిస్ మచ్ ఆఫ్ అమౌంట్స్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ బీయింగ్ ప్రొడ్యూస్ యాక్చువల్లీ అనమాట. ఓకే, గ్రాస్ ఇంత ప్రొడ్యూస్ అయింది, బట్ మెటబాలిజంలో ఇంత వెళ్ళిపోయింది. సో వాట్ ఈస్ లెఫ్ట్ ఈస్ దిస్ మచ్. నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీ ఈజ్ వాట్? 9,200 grams. I hope this is all clear to you. ఇలాంటి క్వశ్చన్ చేస్తేనే మీకు స్కోప్ ఉంటుంది. సో నౌ లెట్స్ కమ్ టు ది పార్ట్ ఆఫ్ వాట్. సో మై బ్యాచెస్ ఆర్ ఆల్రెడీ రన్నింగ్ అని ఫస్ట్ యూనిట్ అయిపోయింది, ఇంకా 9 యూనిట్స్ ఉన్నాయి. సో యూ కెన్ హ్యావ్ ది ఫస్ట్ యూనిట్స్ అన్ని వీడియోస్ రికార్డెడ్గా ఉన్నాయి, మీరు తీసుకోవచ్చు, మంచిగా చదువుకోవచ్చు. సెకండ్ యూనిట్ నుంచి యూ కెన్ జాయిన్ మై క్లాసెస్ జాయిన్ అవ్వండి. ఇంత డీప్గా చదువుకుంటేనే మనకు ఆ 19 పోస్ట్ నా పిల్లలకి రావడానికి నేను ట్రై చేస్తున్నాను. ఐఎమ్ హెల్పింగ్ దెమ్ ఇన్ ది తెలంగాణ కరెంట్ అఫైర్స్ ఆల్సో. పేపర్ 1 తెలంగాణ కరెంట్ అఫైర్ 20 to 25 మార్క్స్ పక్కా వస్తాయి. కాబట్టి వేరే స్టూడెంట్స్కి, మన స్టూడెంట్స్కి ఆల్రెడీ నేను ఒక గ్యాప్ క్రియేట్ చేసేసిన. ఈ 25-30 క్వశ్చన్స్ తెలంగాణ కరెంట్ అఫైర్స్, తెలంగాణ స్కీమ్స్ అయినా సరే, మిషన్స్ అయినా సరే, ప్రోగ్రామ్స్ అయినా సరే, తెలంగాణ బడ్జెట్ అయినా సరే, తెలంగాణ పాలసీస్ అయినా సరే, ఇవన్నీ వీళ్ళకి ప్రొవైడ్ చేస్తే పేపర్ 1లో హెల్ప్ అవుతుంది. పేపర్ 2 220 మార్క్స్, అది 200 మార్క్స్, 300 మార్క్స్ నేను ఎంత మంచిగా కవర్ చేస్తున్నా మీరు ఆల్రెడీ చూశారు. సో అది ఎక్కడైనా స్టాటిస్టికల్ థింగ్స్ ఉంటే మేము 10 క్వశ్చన్స్ వీఆర్ ప్రాక్టీసింగ్, సో దాట్ ఆ క్వశ్చన్లోనే ఎక్కువ మార్క్స్ మనకు వచ్చేయాలి. ఎలాగైనా థియరీ అందరూ చేస్తారు కాబట్టి థియరీ కూడా చాలా డెప్త్గా, చాలా మంచిగా ఇస్తున్నాను. యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ఇట్. సో యూ కెన్ కాల్ టు ద నంబర్ గివెన్ బిలో అండి, అండ్ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్. ఎవ్రీ అపార్చునిటీ కౌంట్స్. ఎవ్రీ అపార్చునిటీ వచ్చిన తర్వాత యూ కెనాట్ లీవ్ ఇట్. మేక్ షూర్ దాట్ ఎవ్రీ అపార్చునిటీకి మీరు యూజ్ చేయాలి, అండ్ యూ హ్యావ్ టు మేక్ షూర్ దట్ యు ఆర్ ఇన్ కన్సిస్టెంట్ పర్ఫామ్ చేస్తుండాలి, కన్సిస్టెంట్ ఎఫర్ట్ పెడుతుండాలి. సో దెన్ గవర్నమెంట్ జాబ్ డెఫినెట్లీ క్రాక్ అయిపోతుంది దిస్ ఇయర్. ఐ హోప్ దిస్ ఇస్ ఆల్ క్లియర్ టు యూ. మీకు డౌట్స్ ఉంటే ఏదైనా కావాలంటే ప్లీజ్ నాకు ఫోన్ మెసేజ్ చేయండి, వాట్సాప్ చేయండి. ఐ విల్ బి మోర్ హ్యాపీ టు హెల్ప్ యూ అవుట్. హ్యావ్ ఎ నైస్ డే హెడ్. బై బై, టేక్ కేర్, గుడ్ లక్.